పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దానికి కొనసాగింపు చిత్రం పుష్ప 2 ది రూల్ మొదలవ్వక ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు ధీటుగా ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాడు పుష్పరాజ్. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని, కథ, మేకింగ్ పరిధిని పెంచాడు. నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్కు ఉన్న మాస్ ఇమేజ్నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజం పైన దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను ఛార్జ్ తీసుకున్నాడు. కథలో తన మార్క్, సైకలాజికల్ గేమ్ని మేళవించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండింది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగున ఎలివేషన్స్తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. కుటుంబ నేపథ్యంలో పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఫీలింగ్స్, సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. సినిమా చాలా రిచ్గా కనిపిస్తుంది. ప్రతి విభాగం మంచి పనితీరును ప్రదర్శించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతోనూ కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు శామ్ సిఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించాడు. క్యూబా కెమెరా పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణ. కెమెరాతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, కళా విభాగం పనితీరుతో ప్రతి ఎపిసోడ్ గ్రాండియర్గా కనిపించింది. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. సినిమా స్థాయి అంచనాల మేరకు రాజీ పడకుండా సాగిన సుకుమార్ మేకింగ్, హీరోయిజం, భావోద్వేగాల పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్రధాన బలం. ఇక నటన పరంగా చూస్తే అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు. పోరాట ఘట్టాలు, డ్యాన్సులపైన మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. రష్మికతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫీలింగ్స్, సూసేకి పాటల్లో ఇద్దరి జోడీ వాళ్ళు కలిసి చేసిన డ్యాన్సులు మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్లోనూ ఆమె నటన బాగుంది. కిసిక్ పాటతో మెరిసిన శ్రీలీల డ్యాన్స్తో దుమ్ము రేపింది. అందంతోనూ ఆకట్టుకుంది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఒదిగిపోయాడు. ఓవరాల్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓకే, ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా చూడండి పుష్ప 2.